హలో హాయ్ కిడ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ క్యూట్ స్టోరీస్. ఈరోజు మీకోసం ఒక మధురమైన క్రిస్మస్ కథ తీసుకువచ్చాను. కథ పేరు వచ్చి చిన్న నక్షత్రం ఇచ్చిన క్రిస్మస్ బహుమతి. అయితే మొదలు పెడదామా? ఒక ప్రశాంతమైన మంచు గ్రామంలో అందరూ క్రిస్మస్ కోసం ఇళ్లను అలంకరిస్తున్నారు. ప్రతి ఇంట్లో వెలుగులు, రంగురంగుల చెట్లు, రుచికరమైన వంటల సువాసనలు. గ్రామం మొత్తం ఒక మ్యాజిక్ లా కనిపిస్తుంది. అయితే ఆకాశంలో చిన్న ప్రకాశించే ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం పేరు లీనా. అది చాలా చిన్నదైన, చాలా మంచి హృదయం కలిగిన నక్షత్రం. పక్కన చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు బలంగా ప్రకాశిస్తున్నాయి. కానీ లీనా మాత్రం చిన్న కాంతితో వాటిని చూస్తూ నేను కూడా ఏదో ఒక మంచి పని చేయాలి అని అనుకుంటూ ఉంది. తుఫాన్ వచ్చింది. మేఘాలు ఆకాశం మొత్తం కమ్మేశాయి. పెద్ద పెద్ద నక్షత్రాలు కూడా కాంతి కూడా కనపడడం లేదు. అదే సమయంలో ఆరెన్ అనే ఒక చిన్న బాలుడు ఆ గ్రామానికి చెందినవాడు. చిన్న లాంతరు పట్టుకుని ఇంటికి వెళ్తున్నాడు. కానీ తుఫాన్ చాలా బలంగా ఉండడంతో అతడు దారి తప్పిపోయాడు. వెంటనే ఆరెన్ ఎవరైనా నాకు మార్గం చెప్తే బాగుండేది అని అనుకున్నాడు. ఆ స్వరం విన్న లీనా ధైర్యంగా మారింది. ఇప్పుడు నేను సహాయం చేయాలి అని అనుకుంది. తన శక్తి మొత్తాన్ని కూడబట్టి మరింత బలంగా ప్రకాశించింది. మబ్బులు చీల్చుకుంటూ ఒక చిన్న బంగారు కాంతి రశ్మి ఆరెన్ మీద పడింది. ఆరెన్ ఆశ్చర్యంతో పైకి చూసి, ఓ, నక్షత్రం నాకు మార్గం చూపుతుంది అని ఆనందించాడు. ఆరెన్ ఆ కాంతిని అనుసరిస్తూ చిన్న చిన్న అడుగులతో చివరకు సురక్షితంగా తన ఇంటికి చేరుకున్నాడు. వెంటనే అమ్మ అతన్ని బిగిగా కౌగిలించుకుంది. నక్షత్రాలు లీనాను చూసి చిరునవ్వు చిందించాయి. ఈ రాత్రి నువ్వే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం అన్నాయి. పిల్లలు ఎంత చిన్న కాంతైనా ఎవరికైనా పెద్ద సహాయం చేయగలదు. మనం ఎప్పుడు దయతో ఉండాలి. మన చిన్న మంచి పనులు కూడా ఎవరినైనా సంతోషంగా ఇంటికి చేర్చగలవు. మనం దయతో, కైండ్తో ఉండాలి. అర్థమైందా పిల్లలు? ఓకే, ఇలాంటి అద్భుతమైన కథలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.